నమస్తే రస్త గారు. నమస్తే ఉష. ఒక మనిషిని చీట్ చేయడం ఎంత ఈజీ అయిపోయిందంటే, భార్యాభర్తల రిలేషన్షిప్లో మనం చూసినా, ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య మనం చూసినా, ఈ మధ్య కాలంలో చీటింగ్ అన్న పదం చాలా ఎక్కువగా వింటూ ఉన్నాము. మనసాక్షి ఒకటి ఉంటుంది, అది మాట్లాడుతుందని పదే పదే మనం మాట్లాడుతూ ఉంటుంటాం. దాన్ని ఒక చాయిస్ లాగా ఎలా తీసేసుకుంటున్నారు అంటారు? మనము కార్లో వెళ్తుంటే ఎఫ్ఎం వస్తుంటుంది 92.7, 98.3, 1 దాంట్లో ఇంగ్లీష్ ఛానల్ ఒకటి ఉంటుంది, హిందీ ఛానల్ ఒకటి ఉంటుంది, ఓల్డ్ సాంగ్స్ ఒకటి ఉంటుంది, ర్యాప్ సాంగ్స్ ఒకటి ఉంటుంది, ఇట్లా అన్నీ ఉంటాయి. ఎవరికి నచ్చిన ఛానల్ వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళ ఆలోచన తత్వం, వాళ్ళ పర్సెప్షన్ టువర్డ్స్ లైఫ్, రొమాంటిక్ సాంగ్స్, కొంతమందికి హల్లా వినాలనిపిస్తుంది. సో లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎ పీపుల్. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు అడిగారు మనస్సాక్షి ఉండదా అని చాలా అడిగారు. ఆ మనస్సాక్షి అనే మనస్సే ఉంటే, మనసుండి దానికి ఒక సాక్షి అనేది ఉంటే అలాంటివి చెయ్యరు. ఇదంతా ఒక వర్గం, ఒక రాక్షస జాతి నుంచి సంతరించుకొని వచ్చిన బ్రీడ్ అయ్యి ఉంటారని నేను అంటాను. ఎందుకు అంటే చాలా పెద్ద వర్డ్ ఇది. చీటింగ్ ఈజ్ నెవర్ కెన్ బి ఎ మిస్టేక్. చీటింగ్ ఈజ్ ఎ చాయిస్. అనుకోకుండా నువ్వు బయటికి వెళ్తున్నావు, ఒక యామ్ యాడ్ అయింది, ఈ నేను వస్తానంది, ఏదో వెళ్ళావు, దిస్ ఈజ్ బై మిస్టేక్. అంటే అనుకోకుండా వెళ్ళావు కాబట్టి ఇంకొక ఫ్రెండ్కి కొంచెం హర్ట్ అయితే, ఇట్లా అనుకోలేదే ఇట్లా అని అంటే దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ చీటింగ్. బట్ నీవు ఇక్కడ దీనికి చెప్పకుండా అవాయిడ్ చేసి, కావాలని పెద్ద ప్లాటింగ్ చేసి, అబద్ధం చెప్పి, నువ్వు ప్లాన్ చేసుకొని వెళ్ళిపోయి వచ్చి నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటే దట్ ఈస్ కాల్డ్ ఎ చీటింగ్. చీటింగ్ అంటే ఈజ్ ఇట్ నెససరీ టు క్రియేట్ దిస్ మచ్ డ్రామా ఇన్ దేర్ లైఫ్? బా కరెక్ట్గా వాడారు వర్డ్, డ్రామా. లిటరల్లీ ఈ అమ్మాయిని ఎవరైతే అదర్ ఫ్రెండ్ ఉంటుందో హర్ట్ చేయటం వల్ల తనకు ఒక పెయిన్ కలిగిస్తావు చూడు నువ్వు, ఆ పెయిన్ నీ ఖాతాల కర్మల ఒక లిస్ట్లో ఎక్కిపోయింది. ఇంకా ప్రతిదీ డౌటే. ఆ తర్వాత ఈ అమ్మాయికి అది వాస్తవంగా జరిగినా నమ్ముతుందా నిన్ను? నిన్ను నమ్మటం కాదు, ఇంకా మీకు ఒక విచిత్రం చెప్పాలి అంటే, నేను ఈ అమ్మాయి కాదు, ఎవరైతే అదర్ పర్సన్ ఆ పీపుల్ ఉంటారో, ఎవరైతే ఈ అమ్మాయి మీద ముచ్చట చెప్పినప్పుడు విన్నవాళ్ళు ఈ అమ్మాయిని నమ్ముతారనుకుంటున్నావా? మీరు నమ్ముతారా? బికాజ్ అంత క్లోజ్గా ఉన్న అమ్మాయి మీదే చెప్తుందంటే ఈ అమ్మాయి ఎవరి మీదైనా చెప్తుంది. సో క్యారెక్టర్లెస్, చీటర్ అని వీళ్ళు ముద్ర వేసుకుంటారా లేదా? ఖచ్చితంగా పడుతుంది. ఎవరి కళ్ళన్నా కప్పొచ్చు. మీరు అన్నారు ఇందాక, మనసాక్షి కళ్ళు మాత్రం కప్పలేదు, పైన యూనివర్స్ కళ్ళు కప్పలేవు. ఇక మనం దేవుడు ఉన్నాడు అనుకునే వాళ్ళకి దేవుడు, లేడు అనుకునే వాళ్ళు వాళ్ళకి ఇష్టం, ఆ దేవుడు కళ్ళు కప్పలేవు. కానీ నీకు ఆ కర్మ అనేది రివర్స్ రాకుండా మాత్రం నీ జన్మ అంతరించిపోదు అని మాత్రం నేను చెప్పగలుగుతాను. బీయింగ్ ఎ వెరీ స్పిరిచువల్ ప్రాక్టీషనర్, నేను నాకున్న లైఫ్ పరిధిలో ఐ హ్యావ్ సీన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐజ్ అండి. ఎంత దారుణం అంటే, మనతో పాటు ఉంటూ మనల్ని నమ్మించి ఒక కత్తి చాకుకి తడిగుడ్డ పెట్టి గొంతు కోస్తారంటారు కదా, దానికి ఏమాత్రం తగ్గకుండా జరుగుతున్నాయి. నాకు రీసెంట్గా నిన్నగాక మొన్న ల్యాంకో హిల్స్లో నా కజిన్ ఒకరు ఉంటారు, కాల్ చేసి, నేనైతే నిజంగా షాక్ అయ్యానండి, మీరు నమ్మరు. బికాజ్ షీఈస్ లైక్ లిటిల్ 50sలో ఉంటారు. ఆవిడ కొన్ని ఏదో డిస్కస్ చేస్తూ ఉంటే నేనైతే వీళ్ళకు కూడా ఉన్నాయా, అక్కడ కూడా ఉన్నాయా, ఇంత చీప్గా ఉన్నాయా అంటే నాకు ప్రతిదీ చెప్తుంటే ఒక షాక్లకు గురవుతున్నా. అంటే ఏజ్తో సంబంధం లేదు, అంటే సొసైటీతో, అంటే ఇప్పుడు కొంచెము హైగా ఉన్నారు, ఏదో ఇట్లా చిన్నగా ఏదో పంపుల దగ్గర గొడవపడే టైప్ అట్లా అన్న దగ్గర అయితే ఏదో గొడవ పడుకుంటున్నారు అనుకుంటున్నారు, చాలా సాఫిస్టికేటెడ్గా హైఫై ఉన్నారు అంటే వాళ్ళు అనుకోరేమో అన్నట్టయితే లేదు ఉషా. ఎందుకు అంటే ద వే దే ఆర్ అండర్ గోయింగ్ దట్ చీటింగ్. ఫ్రెండ్స్లో ఈ ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ని తీసుకొస్తే, ఈ ఫ్రెండ్ ఈ తీసుకొచ్చిన అమ్మాయి మీదే అందరికీ చెప్పి ఈ అమ్మాయినే దూరం చేస్తే కెన్ ఎనీవన్ కెన్ రియలీ టాలరేట్? మనం చెప్తాము కౌన్సిలింగ్లో, పాపం అంటే చెప్పాలి, వాళ్ళని బయటకు తీసుకురావాలి యాజ్ ఎ, ఖచ్చితంగా ఇగ్నోర్ చేయండి, మైండ్ఫుల్గా ఇది చేయండి. కానీ అవసరమా? అది తీసుకొచ్చి తన్నిచ్చుకొని మందు రాసుకోవటం, దీన్ని ఏమనాలి?
మానవత్వం అనేది ఎంత అంతరించిపోతుందంటే, ఎంత స్టైల్గా, ఎంత పాష్గా, ఎంత ఎదుగుతున్నారో అంత చీప్గా, అంత నీచంగా మనిషి మోసం అంటే హత్యలు, దొంగతనాలు ఇవి కాదు. అది ఒకటే పోటు. అది ఎగ్జాక్ట్లీ వాట్ యు సెడ్ ఈజ్ రియలీ. ఇప్పుడు ఈ అమ్మాయి ఈవిడ వాళ్ళతో ఉండలేదు, అలా అని వదిలేయలేదు, ఎందుకంటే సేమ్ ప్లేస్లో ఉంటారు. తినక మర్రి అంటారు కదా, క్షణం నరకం అనుభవిస్తూ వదులుకోలేక, అడ్జస్ట్ అవ్వలేక దూరంతో అట్లా ఒక 60 to 70% లేడీస్ ఈ గ్రూప్స్లలో టార్చర్ అనుభవిస్తున్నారు అనడానికి మీరేమన్నా అబ్జెక్ట్ చేస్తారా? అయ్యో ఛాన్సే లేదు, చాలా మంది ఉన్నారు అలా. నిజంగా చెప్తున్నా, నేనైతే లిటరల్ అంటే నేను ఎప్పుడు కొంచెం ఇట్లా చూస్తా, కొంచెం ఒక పెద్దవాళ్ళు లాగా చూస్తాను. వాళ్ళు చెప్తుంటే నిజంగా నేను షాక్లోకి అయినా. అంటే ఎక్కడ మనశ్శాంతి ఉంది? ఎట్లా ఉండింది 30 ఏళ్లలో? ఈ పిల్లలు ఇదంతా గోల్ అయిపోతే మంచి 40లో ఒక మంచి ఫ్రెండ్స్ని చేసుకొని మంచి ఎంజాయ్ చేద్దాము అనే ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. ఆ ట్రెండ్లో ఏమైందంటే ఎంజాయ్మెంట్ మిస్ అయ్యి ట్రాపింగ్ వెళ్ళి, చీటింగ్ వెళ్ళి, మోసం చేసి, ఇంకొకళ్ళను ఇగ్నోర్ చేసి, ఇంకొక గ్రూప్ ఇంకా అంటే ఈ స్ట్రెస్ని హ్యాండిల్ చేయటం ఈజీ. ఫ్యామిలీలో పిల్లల్ని చేయటం, ఆర్థిక పరమైనవి ఇవి హ్యాండిల్ చేయలేకపోతున్నారు. ఇవి హ్యాండిల్ చేయలేకపోవడం వల్ల ఈ ప్రెషర్ తీసుకొచ్చి ఎక్కడేస్తున్నారు? ఇంట్లోకి తీసుకొస్తున్నారు. అవునా కాదా? సో ఇంట్లోకి తీసుకొచ్చింది పిల్లల మీద పడుతుంది, భర్త మీద పడుతుంది, భర్తదైతే భార్య మీద పడుతుంది. సో ఇంత ఎఫెక్ట్, ఒక అలజడి జస్ట్ మీరు ఇందాకన్నా ఆ చీటర్, నేను చెప్పిన కదా రాక్షస జాతి నుంచి వచ్చే మనుషుల వల్ల కలిగే ఆ రాక్షసులు. అందుకే కదా రాక్షసు ఒక్కడొస్తే చూడండి మొత్తం అల్లకల్లోలం చేస్తారు ప్రపంచాన్ని. మళ్ళీ ఏదో ఒక దుష్ట సంహరణ కావాలి. అన్ఫార్చునేట్లీ ఈ మిడిల్ కోర్ మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ చీటర్స్కి ఎక్కువ దాసోహులు అవుతారు. ఎలా అని నాకు ఎప్పుడు ఒక ఆశ్చర్యార్థకం అనే చెప్తాను నేను. మంచిగా ఉండి, మంచి మనసుతో ఉండి, హెల్ప్ చేయాలి అని అనుకొని మోటివేట్ చేయడము, లేకపోతే హెల్ప్ చేయాలని, ఇప్పుడు ఆవిడైతే ఎంత హెల్పింగ్ నేచర్ అంటే లిటరల్లీ నేను చెప్తున్నాను, నేను ఒక 20 ఏళ్ల నుంచి చూస్తున్నాను ఆవిడ్ని. లిటరలీ షీస్ ఎ వెరీ సాఫ్ట్ కైండ్ వాయిస్ అండ్ కైండ్నెస్ ఉంటుంది. దాని తర్వాత అందరినీ బాగా చూసుకుని, ఏదో వీళ్ళకి బోర్ కొడుతుంది కదా అని తీసుకుపోయి జాయిన్ చేస్తే ఆమెకే సెడగోపురం పెట్టి ఈమెనే అవాయిడ్ చేశారు. షీ లిటరలీ వెంట్ ఇన్ టు డిప్రెషన్ ఇన్ 50s. ఈజ్ ఇట్ రియలీ నెససరీ? ఈ రోజుల్లో ఎవరిని దగ్గరికి తీయాలి, ఎవరికి దగ్గరికి తీయొద్దు అనే ఒక భయంతో బ్రతుకుతుంది. అయ్యో రస్త గారు, లాస్ట్ టైం అనుకుంటా మనం ఒక కామెంట్ ఏదో నేను చదివాను, కట్టుకున్న భార్యకి చెప్పరు విషయాలేవి, వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్స్ చేసి షేర్ చేసుకునే హస్బెండ్స్ కూడా ఉంటుంటారు. అది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ కాకపోయినా కొన్ని విషయాలు భార్యని అవాయిడ్ చేసి ఫ్రెండ్కి చెప్పడం ఏంటి? ఈ ప్రపంచంలో నువ్వు తీసుకున్న ఏ నిర్ణయం అయినా, ఫినాన్షియల్గా కానీ, పిల్లల విషయం కానీ, నీ జాబు పరంగా కానీ, నీ మనసు పరంగా కానివ్వండి, ఎవరికి ఇంపాక్ట్ పడుతుంది? ప్లస్ అయినా మైనస్ అయినా పిల్లలు, భార్యనే కదా కుటుంబానికి. సో నువ్వు భార్యతో డిస్కస్ చెయ్యకుండా, అసలు నేను ఎప్పుడు చాలాసార్లు చెప్పాను, భార్య అయినా భర్త అయినా ఇంటి విషయాలు బయట మనుషులతో అసలు డిస్కస్ చెయ్యటం అనేది నీకు ఇంకొక మనిషిని చీటింగ్ చేసినట్టే కదా. తినకివ్వాల్సిన హోదాని నువ్వు ఎవరికో అంటగడితే ఉంటదా ఊడిపోతుందా అనే పోయే రిలేషన్ వల్ల జీవితాంతం ఉండే రిలేషన్ని నువ్వు అగమ్య గోచరంగా పెట్టి నువ్వు చీటింగ్ చేస్తా ఉంటే ఫిజికల్ అఫైర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అఫైర్. ఎగ్జాక్ట్లీ ఇదే మాట్లాడుతున్నారు అందరూ. ఫిజికల్గా లేం కదా, నేను టచ్ చేశానని, అది మ్యాటరే కాదు కదా. ఎమోషనల్ కనెక్షన్ ఎప్పుడు మనం మాట్లాడతాం కదా. ఇప్పుడు నీకు ఒక ఎమోషనల్ కనెక్షన్ ఇక్కడ వెంటేజ్ పోయినప్పుడు ఇటు ఉండదుగా ఎక్కడైనా. ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిలిండర్ ఒక వైపు కనెక్షన్ ఇస్తే ఇక్కడే వెలుగుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ కనెక్షన్ ఇచ్చేసావు, ఇంకొక వైపు కనెక్షన్ ఎక్కడుంది? ఆప్షనే లేదు ఇవ్వడానికి, అసలు లేదు కదా. ఎప్పుడైతే ఆ ఎమోషనల్ కనెక్షన్ భార్యతోటి కానీ, భార్య భర్తతో కానీ ఎప్పుడైతే ఉండదో, దెర్ ఈజ్ నో ఫిజికల్ కనెక్షన్. యాక్చువల్లీ దెర్ ఈజ్ నో ఫిజికల్ కనెక్షన్ అన్నప్పుడు, వెన్ దెర్ ఈజ్ నో ఎమోషనల్ కనెక్షన్, వెన్ దెర్ ఈజ్ నో ఫిజికల్ కనెక్షన్, అసలు కనెక్షన్ ఏది ఇంట్లో? ఎక్కడైనా ఒక హ్యాపీనెస్ ఆరా ఉంటుందా? పిల్లల లైఫ్లో ఒక అమ్మా నాన్న అనే ఒకటి ఉంటుందా? అమ్మా నాన్నకు కనిపించారు, అప్పుడు వాళ్ళకి అమ్మా నాన్నకు కనిపించారు, అమ్మ నాన్న
అని విడివిడిగా కనిపించడం జరుగుతుంది బై డిఫాల్ట్. సో అందుకని పిల్లలు కూడా దే విల్ టేక్ అన్ అడ్వాంటేజ్. నాన్న దగ్గర నాన్న గేమ్స్ ఆడతారు, అమ్మ దగ్గర అమ్మ గేమ్స్ ఆడతారు. ఎందుకంటే అర్థమైపోయింది వీళ్ళిద్దరు ఒక పేజీలో లేరు. కొన్ని అమ్మ ఒప్పుకుంటే అమ్మ నాన్న ఒప్పుకోరు కొన్నిసార్లు. సో వీళ్ళిద్దరు కలిసి గేమ్ ఆడతారు, నాన్నను ఒప్పించిపో అని. ఎప్పుడు టుగెదర్ ఉన్నప్పుడు నాన్నను ఒప్పించాలి అన్నప్పుడు అమ్మ ఒప్పుకోదు, అప్పుడు నాన్న అంటారు అమ్మను ఒప్పించిపో. ఇక్కడ వేరువేరుగా ఉన్నారు కాబట్టికే వీళ్ళు తలనొప్పి వదిలించుకోవడానికి ఏది అమ్మకి ఇష్టమైనవి అమ్మ దగ్గర శాంక్షన్ చేసుకుంటారు, నాన్నకి ఇష్టమైనవి నాన్న దగ్గర శాంక్షన్ చేసుకుంటారు. సో ఇది మనము ఆ టాపిక్ నుంచి ఇక్కడికి వచ్చాం కదా, ఇలాగే జరుగుతుంది జీవితంలో. మించిన చీటింగ్ ఇంకేముంటుంది రస్తా గారి జీవితంలో? ఎంత మోసం అది, అసలు తెలిసి చేయడమే ఇది. తెలిసి ఆ రకమైన చీటింగ్ అని కూడా కాకుండా ఇప్పుడు వీళ్ళ ముచ్చట్లన్నీ తీసుకెళ్లి సిస్టర్స్ కి చెప్తుంటారు కొంతమంది. ఇది ఇంకా పెద్ద మోసం, దీన్ని అసలు భరించలేరు, దీన్ని వీళ్ళు అసలు తట్టుకోలేరు. అసలు వాళ్ళకి చెప్పకపోయినా పర్లేదు కానీ మొగుడు కొట్టిండని కాదు, తోటి కోడలు నవ్వింది అనే ఒక నానుడి ఉన్నట్టు వేరే వాళ్ళకి చెప్పినా కాదు కానీ ఆ సిస్టర్స్కి చెప్పే అది చాలా రాంగ్ కదా. ఎలా ఉంటుందంటే ఏ టైంకి లేచారు, ఏ బట్టలు వేసుకుంటున్నారు, ఏం వండారు, ఇద్దరు ఆడలు కలిసి కూర్చొని మాట్లాడితే ఎలా ఉంటుందో సేమ్ అలాగే మాట్లాడుతున్నప్పుడు చూసే వాళ్ళకి నవ్వొస్తుందేమో కానీ ఆ అమ్మాయి పెయిన్ ఎలా ఉంటుందంటే అది ఒక చిన్నతనంగాను. ఎవరో చెప్తుండే నాకు, మిక్సీ ఖరాబ్ అయింది, మిక్సీ పాడు చేసింది, ఎప్పుడు ఇట్లానే చేస్తుంది అని భర్త చెప్తున్నాడంట వాళ్ళ సిస్టర్కి. ఆమెకి ఎట్లా బుద్ధి లేదు చెప్తుంటే, ఈ బుద్ధి లేకుండా ఈ మొగుడు చెప్పడమే దరిద్రం. అసలు ఆమె వినడము అనంటే ఇప్పుడు ఈ ఇంట్లో అంటే ఇక్కడ ఇల్లును మొత్తం కూడా ఆవిడ నడుపుతున్నట్టేనా? అవునా? సో ఆ చెప్పుడు మాటలు విని భార్యలను దూరం పెట్టుకుని జీవితం వాళ్ళు బాగానే ఉంటారు, ఆ అక్క బావ వాళ్ళు బాగుంటారు, చెల్లి భర్తనో ఎవరో. ఈ పిచ్చి మొహాలకు కదా సోయి ఉండాల్సింది. మన సంసారం ముచ్చట్లు వేరే, నీకు కష్ట సుఖాలు చెప్పుకో, అక్కడి వరకు ఓకే. ఒక లైన్ ఉంటుంది, ప్రతి ఒక్క బౌండరీస్, ఏ రిలేషన్లో ఏం చెప్పాలా అనే ఒక బౌండరీస్ తెలుసుకున్నప్పుడే ఆ బంధాలు ఎప్పుడూ సూపర్గా ఉంటుంది. అది దాటావు అంటే అవుట్ అంటారు కదా, అదే చీటింగ్ లాగే అయిపోతుంది. ఈ చీటింగ్ చేసే బ్యాచ్ అంతా రాక్షస జాతి నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే. సో మధ్యలో ఉండే ఎవరైతే నార్మల్ మానవ జన్మ కోసం వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు మాత్రం మేలుకుంటే వీళ్ళని అరికట్టొచ్చు. ఎప్పుడైతే వీళ్ళు గనక ప్రొటెస్ట్ చేస్తే, మంచికి చేయూతనిస్తూ చెడును ఎప్పుడైతే అంతరించుతుందో అప్పుడే మంచికి విజయం కలుగుతుంది. కానీ అన్ఫార్చునేట్లీ నేను చూస్తున్నంత వరకు కూడా ఆ ముచ్చట్లు చెప్పేవాళ్ళు, ఈ చీటింగ్ చేసి ప్లాటింగ్ చేసి హైబత్ క్రియేట్ చేసే వాళ్ళకే అట్రాక్ట్ అవ్వడం అయితే మనం చూస్తున్నాము. మళ్ళా బయటకు వచ్చినప్పుడు చెప్తారు వీళ్ళు ఇట్లా చీటర్స్ ఇవన్నీ చెప్తారు, కానీ ఉండడం మాత్రం ఎవరితో ఉంటారు? చీటింగ్ చేసే వాళ్ళతోటే ఉండటం వల్ల ఈ చీటింగ్ చేసే సంఖ్య పెరుగుతుంది అని నేను అనిపిస్తుంది నాకు. కానీ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళ పెయిన్ మాత్రము ఆ భగవంతుడు, నేనైతే ఎవ్వరికి, అందుకనే నిజంగా కూడా ఫ్రెండ్షిప్ చేసే ముందు 1కి 1000 సార్లు, 100 సార్లు కాదు, 10 సార్లు కాదు, 1000 సార్లు ఆలోచించండి. ఎందుకంటే పోయి మురికి కాలువలో రాయి వేస్తే ఎవరి మీద పడుతుంది? మన మీద పడుతుంది. ఏది మురికి కాలువ, ఏది మంచి వాళ్ళు అని చూసుకోండి. కానీ ఆ మంచి వాళ్ళు అని చెప్పుకునే దాని బదులు మనము ఎంతలో ఉండాలో అంతలో ఉండటం మన ఉత్తమం అని మాత్రం చెప్తాను. వండర్ఫుల్ రస్తా గారు, ఈ పెయిన్ చాలా మందికి ఉంటుంది, బట్ వండర్ఫుల్ నరేషన్ అండి. థ్యాంక్ యూ రస్తా గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.